మీనా బాలు దగ్గరికి వచ్చి, "మీరు నా దగ్గర ఏ విషయం దాచిపెట్టారో అది నాకు తెలిసిపోయింది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే, "ఏ విషయం నీకు తెలిసిపోయింది?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం, "అవును, మీరు ఎందుకు కారు అమ్మవలసి వచ్చిందో నాకు తెలిసింది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం, "అవును, ఆ గుణాగాడి అప్పు తీర్చాలని చెప్పి మీరు కారు అమ్మవలసి వచ్చింది కదా! అలాగే మీరు తన కాలు పట్టుకోమని అడిగాడు కదా! ఆ కాలు పట్టుకోలేక ఇప్పుడు ఆ కారు అమ్మారు కదా మీరు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీనా వైపు చూస్తూ, "ఎవరు చెప్పారు నీకు ఈ విషయం?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం, "నాకు తెలిసింది అంతే. నేను గుణ దగ్గరికి వెళ్లి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. ఈసారి మా ఆయన జోలికి వస్తే బాగోదు అని కూడా అన్నాను. చెడామడా తిట్టేశాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే, నువ్వెందుకు వెళ్ళావు వాడి దగ్గరికి? వాడు ఎలాంటి వాడో నీకు తెలుసు కదా! అలాంటప్పుడు నువ్వెందుకు వాడి దగ్గరికి వెళ్ళావు?" అని చెప్పేసైతే మీనాను కసురుకుంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం, "నా భర్తని ఏమైనా అంటే నేను ఎలా ఊరుకోగలను? అందుకే వాడి దగ్గరికి వెళ్లి చెడామడా తిట్టేసి వచ్చాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "మన ఇంట్లో ఉన్న వజ్రమే బాగుంటే ఇంకేం కావాలి? అలా మీ తమ్ముడు చూసావా? వాడి పక్కనే ఉండి ఏం చేస్తున్నాడో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం, "వాడి మీద ఎందుకండి? వాడిని ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాడేం చేశాడని" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "అందరూ నడిమి రోడ్డు మీదకి వస్తేనే కదా మీకు తెలుస్తుంది. అప్పటి వరకు తెలీదు. మీరందరూ వాడిని ఏదో పెద్ద వజ్రం అనుకుంటున్నారు. కానీ వాడి సంగతి మీకు ఇంకా పూర్తిగా తెలియదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏం చేశాడండి వాడు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది.